లోపల ఉండండి, నేను మురారిని తీసుకొస్తాను. అలాగే. వెళ్ళండి వెళ్ళండి. పద. మురారి వస్తున్నా. दस्तेन प्रधनाजयेम मम देवा विहवेशन्तु सर्व इन्द्रावन्तो मरुतो विष्णुरग्निः ममान्तरिक्षमरुगोपमस्तु मह्यं वादक्पवतां कामे अस्मिन् मयि देवा द्रवणमायजस्तास्त्रय्यासेरस्तु मयि देवहूतिः दैव्या होतारामनिषन्त पूर्वे अरिष्टास्यामतनुवासुवीरा రా మురారి. ఎక్కడికి? రా, సర్ప్రైజ్. రా, సర్ప్రైజ్. చెప్పాను కదా నీకు సర్ప్రైజ్ ఇస్తానని. మహ్యం యజంతు మమ యాని హవ్యాగోది సత్యా మనసో మే ఏనో మానికానాం గతమత్యనాహం విశ్రే దేవ. రా రా రా. ఎక్కడికి? ఆగు చెప్తా. అక్కడున్నారా? నువ్వు ఒక నిమిషం ఇక్కడే ఉండు, ఇప్పుడే వస్తాను. డాడీ. అతను ఏడమ్మా? అతనేంటండి, అల్లుడు గారు అనండి. అదే లేవే, అల్లుడు గారేరమ్మా. అబ్బా, అంత ఈజీగా చూపించేస్తానా? మరి ఎలా చూపిస్తావే? గుడి గోపురం మీదకి బావగారిని చూడాలా? నువ్వు అక్కర్లేదు, మీరందరూ కళ్ళు మూసుకోండి, అప్పుడు చూపిస్తాను. అక్క, బావగారిని త్వరగా చూపించక్క. అవునమ్మా, అల్లుడు గారిని త్వరగా చూడాలనుంది. అవన్నీ నాకు తెలియదు మమ్మీ. మురారిని చూపించాలి అంటే మీరు ముగ్గురు కళ్ళు మూసుకోవాల్సిందే, అంతే. లేదంటే మీ ఇష్టం. కళ్ళు మూసుకోవాలి అంతే కదా? సరే, ఓకే. కళ్ళు మూసుకోండి, నేను చెప్పే వరకు కళ్ళు తెరవకూడదు. అలాగే, త్వరగా తీసుకురా. మమ్మీ, ఏయ్, నువ్వు సరిగా కళ్ళు మూసుకోవే. వెయిట్ చేయండి, కళ్ళు తెరవకూడదు. అలాగే, ఓకేనా? త్వరగా తీసుకురా. రా 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 రా, చెప్తారా. టట్టడాయ్. ఇప్పుడు కళ్ళు తెరవండి. ఆ ఆ ఏడమ్మా? ఏడే నా కళ్ళల్లో ఉండేవాడు. ఇడిగో. ఎలా ఉన్నాడు డాడీ? వండర్ఫుల్ సెలక్షన్ బేబీ, అదిరిపోయాడు. ఎలా ఉన్నాడమ్మా? అదిరిపోయాడక్క. బావ నిజంగా సూపర్ గా ఉన్నాడు, కానీ బావ టేస్టే చాలా బ్యాడ్ గా ఉంది. ఏ నిన్ను చూడండి మమ్మీ. నువ్వు ఉండమ్మా, ఏదో బావ కదా, ఆట పట్టిస్తుందిలే, వదిలేయ్. మురారి, అది నా చెల్లి కాదు, పిశాచి. దాని మాటలు ఏమీ పట్టించుకోవద్దు. మురారి, మా అమ్మ, మా నాన్న, మా చెల్లి. నమస్కారం బాబు. హాయ్. అవును, పూజకి టైం అవుతుంది, వెళ్దాం రండి. రా బాబు. రా రండి. దేవస్య
भद्रा अवते भवन्विन्द्राग्निभ्यामपवादामहेतान् वसवो रुद्रादित्यान् वरिष्ठदभोग्रं ज्येष्ठारमधिराजमक्रन् अर्वाण्यमिन्द्रममतो हवामहे योगो जिद्धरयदस्वजित्यः यमम्नो यज्ञं विहवे जुषस्वाश्च पुष्णो हरिमो वेदिरस्मा देवीं राजमजनयुं च देवास्तां नित्यरूपा भगवो वन्दे दानो वन्दे कमोद्यं నువ్వు శ్రద్ధగా పూజ చేయి. ఈ రోజు నీ భర్త నీకు తప్పకుండా కనిపిస్తాడు. ఆ దేవుడు నిజంగా నీ భర్తని నీకు తప్పకుండా చూపిస్తాడు. డాడీ, మమ్మీ, ఇక్కడికి రండి తొందరగా. ఏంటమ్మా? రాధిక డాడీ. నమస్తే అంకుల్. నమస్కారం అమ్మా. మా డాడీ, మా మమ్మీ, మా చెల్లి. నమస్కారం డాడీ, రాధిక అత్తయ్య గారు, రాధిక తాతయ్య గారు. నమస్కారం. వాళ్ళ బామ్మ, వాళ్ళ అక్క. వెళ్దాం పదమ్మా, మేము దర్శనం చేసుకోవాలి. అలాగే అంకుల్. అలాగే పదండి. వస్తామండి. వస్తామండి. మంచిదమ్మా. అసలు నీకు బుద్ధి లేదా? పువ్వులన్నీ నేలపాలు చేసావు కదా, దేవుడికి పెట్టడానికి పనికొస్తాయా? రా. అంటే కింద పడిన పూలు పూజకి పనికిరావన్నమాట. అయితే తులసిమాల కూడా కింద పడేలా చేస్తే వ్రతం చెడిపోతుందిగా. ఇప్పుడేం చేయాలి? ఏదో ఒకటి చేసి తులసిమాల కింద పడేలా చేయాలి. అమ్మా, ఈ మాల తీసుకొని గుడి చుట్టూ ప్రదక్షిణ చేసి స్వామివారి మెడలో వేయమ్మా, నీ కోరిక తీరుతుంది.
తులసిమాల దేవుడి మెళ్ళలో పడకుండా చేయాలి. సమయానికి దేవతలా వచ్చి తులసిమాల పట్టుకున్నావమ్మా. అది కింద పడి ఉంటే ఈ అమ్మాయి పడ్డ కష్టమంతా నేలపాలయ్యేది. దేవుడికి వేయడానికి ఆ మాల పనికొచ్చేది కాదు. వ్రతం పూర్తవక ఆమె భర్త కనిపించేవాడు కాదు. అతనికి కనిపించాలి పూజారి గారు. ఈ అమ్మాయితో నాకు పెద్ద పరిచయం లేదు, కానీ ఈమె గుండెల్లో ఎంత పెద్ద బాధ ఉందో కాస్త పరిచయంలోనే నాకు అర్థమైంది. ఈ మాల జారగానే ఆమె గుండె కూడా జారిపోయి ఉంటుంది. అంత టెన్షన్ పడి ఉంటుంది. అందుకే తన బాధ నాకు తెలుసు కనుకే తెగించి దండ పట్టుకున్నాను. రాధిక, తీసుకొని దేవుడికి వే. అయ్యో, రక్తం! ఇందాక దీపం కుంది కొనగుచ్చుకొని ఉంటుంది. అయ్యో, ఎందుకు గోపిక నా మీద అందరికీ ఎంత ప్రేమ? ఎందుకు? నా కోసం? నీ కోసం కాదు, నీ భర్త కోసం. నీ భర్త నీకు దొరకడం కోసం.
నాకే కాదు, ఆ దేవుడికి కూడా ప్రేమే. అందుకే నీ మీద ప్రేమతో నీ భర్త నీకు అప్పగిస్తాడు ఆ దేవుడు. ముందు ఈ మాలను వెయ్యి. వెయ్యి రాధిక. అలాగే వేస్తాను. ముందు నీ చేతికి కట్టు కడతాను. కట్ట దీనికా? దీనికెందుకు? ఇది చాలా త్వరగా తగ్గిపోతుంది. ముందు నువ్వు మాల వేయి. లేదు గోపిక, ఈ మాత్రం దానికి నువ్వేం టెన్షన్ పడకు. ఇంత చిన్న దెబ్బకి నా ప్రాణమేవి పోదిగా. నువ్వు ముందు మాల వేయి. గోపిక, నువ్వు అడిగితే మురళే కాదు, నా ప్రాణం ఏమన్నా ఇస్తాను. నీ ప్రాణం నాకిచ్చేస్తే ఎలా? నీ ప్రాణనాథుడి కోసం ఉండాలి కదా. ముందు మాల వేయి. తప్పకుండా నీ భర్త నీకు దొరుకుతాడు.